నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న
హృదయం పొంగెను. ఒక పాట అంట పాడండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని గడిది, శ్రమను చాటించు మమతల గుడిది. సత్యము బోధించు దేవుని గడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. శాంతిని ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. కుదుటపడని రోగమైనా, ఎదను తొలచు వేదనైనా, కుదుటపడని రోగమైనా, ఎదను తొలచు వేదనైనా తొలగిపోవును, ఆలయాన చేరును. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి.
క్రీస్తునామంలో దేవస్థానానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు దేవస్థానంగా జరుగుతుంది అంటే అది దేవుని కృపలో దేవస్థానం జ్ఞాపకం చేసుకుంటున్నారు అని మనం విశ్వసించాలి. మనం ఇప్పుడు కూడా మన జీవితంలో ఒక పరిస్థితిలో ఏదో ఒకటి అనుకుంటాం. ఒక పని గురించి ఏదైనా పని గురించి అనుకున్నప్పుడు ఏంటంటే ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసినప్పుడు ఒకసారి మనం అనుకున్న పని అనుకున్నట్లు రాదు. ఎందుకు రాదు అంటే అది మనకు తెలియదు. మనం సరిగ్గా ప్రార్థన చేయలేదేమో, దేవుడు మనవి వినలేదేమో అని రకరకాల కారణాలను మనమే వెతుక్కుంటూ ఉంటాం. వాటి నుంచి తెలియకుండానే మనం దూరం అయిపోతూ ఉంటాం. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే దేవుడు మనకు చెప్తున్న సందేశం ఏంటి, దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అని మనం ఈరోజు చూద్దాం. అనేక సందర్భాలు మనం జీవితంలో అనేకం కోల్పోతూ ఉంటాం. కానీ మన ప్రత్యేకత ఏంటి అంటే క్రైస్తవులు, దేవుని బిడ్డలు వారి జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే మనం దేవుని మీద ఆధారపడుతున్నాం. మన జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే మన బతుకుతాం. దేవుడు మనకి సహాయం చేస్తాడా చేయడం. ఇటువంటి అనుమానాలు మన జీవితంలో అనేకం పుడుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రార్థన చేసిన తర్వాత మనం ఊహించిన రిజల్ట్ మన జీవితంలో రాదు. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంలో మనం ఒకసారి అటు ఇటు తొడిదశలు ఆడుతూ ఉంటాం. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దావీదు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు యొక్క జీవితంలో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలు అనుకుంటున్నాం. మన జీవితాల్లో కోల్పోయిన వాటిని తిరిగి పొందడం ఎలా? దేవుని బిడ్డలుగా మన జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి పొందడం ఎలా? అసలు పొందొచ్చా? తిరిగి కోల్పోయిన వాటిని తిరిగి పొందొచ్చా అనే అనుమానం కూడా ఇస్తూ ఉంటాం. మనుషులకైతే ఏదైనా కోల్పోయినప్పుడు తిరిగి పొందడం అనేది అసాధ్యం. కానీ దేవునికి సమస్తం సాధ్యం. అది మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం. మన జీవితంలో ఒకటి పోగొట్టుకున్నాం అనుకున్నాం. సపోజ్ ఏంటి అంటే కొంతమంది డబ్బు పోగొట్టుకుంటుంటారు. కొంతమంది స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది హెల్త్ లాస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక చెడు అలవాట్లకు బానిసలైనప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. ఇట్లా ప్రతి వారి జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినారు. ఈ విధంగా కోల్పోయినప్పుడు తిరిగి పొందాలి అంటే మనం ఏం చేయాలి? కొన్నింటినైతే మనం పోగొట్టుకుని తిరిగి పొందవచ్చు. డబ్బులు ఒకలా మనం లాస్ అయ్యాము, కొన్ని బ్యాంక్ తీసుకొని మళ్ళీ వాటిని అర్థం చేసుకోవచ్చు. కొన్నింటిని మనం తిరిగి సంపాదించుకోలేము. విద్యార్థి దశలో కానీ ఎవరికైనా కానీ టైం అనేది చాలా వాల్యూ. ఆ టైంని మనం వేస్ట్ చేసుకుంటే దాన్ని పోగొట్టుకునే కాలాన్ని మనం తిరిగి పొందగలం. కాబట్టి మనం కాలం మన జీవితాల్లో చాలా విలువైనది. అది తెలుసుకున్నట్లయితే మన జీవితాల్లో టైంని ఏ విధంగా రిప్లేస్ చేసుకోవాలి, ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనే దాన్ని ఈరోజు తెలుసుకున్నాం. ఒక్కోసారి దేవుని బిడ్డలు అనుకున్న జీవితంలో భక్తిని కోల్పోతూ ఉంటాం. ఫస్ట్లో యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని కోసం వేసే మొదటి అడుగులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడైతే యవనస్తులుగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచుతామో, విశ్వాసంలో కొనసాగుతూ ఉంటామో, అప్పుడు మన జీవితాన్ని చూసినట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు పక్కన వాళ్ళు చూసినప్పుడు కూడా వీళ్ళు చాలా భక్తి పరులు,
దేవుని బిడ్డలు అని మనకి సర్టిఫికేట్ చేస్తూ ఉంటారు. అటువంటి బిడ్డల జీవితాల్లో ఒకసారి భక్తిహీనంగా తయారైపోతూ ఉంటారు. అప్పుడు వాటిని భక్తిని పోగొట్టుకున్నప్పుడు తిరిగి పొందొచ్చారు. పొందడానికి ఏదైనా అవకాశం ఉందా? అదే దాన్ని కూడా ఈరోజు మనం నేర్చుకుంటాం. ఒకప్పుడు అంటూ ఉంటాం, నేను చాలా భక్తిగా ఉండేవాడిని, ఇప్పుడు ఉండట్లేదు, తగ్గిపోయింది. అంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడేవాడిని. నేను స్వతంత్ర రాకముందు నేను యూత్లో ఉన్నప్పుడు చాలా భక్తిగా ఉండేవాడిని, చాలా ప్రార్థన టైంలో ఎక్కువ గడుపుతూ ఉంటారు. నాకున్న ఫ్రెండ్స్ కూడా నాకు ఒకే ఫ్రెండ్, తను చాలాసార్లు నాకు ఇప్పుడు కూడా ఒకటే ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి మేము 5th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒకటే. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, సో ఫ్రెండ్. ఈరోజు నేను కావాలి వెళ్ళినప్పుడు మేము ఇద్దరు కలుస్తాం, మేము ఇద్దరే మాట్లాడుతాం. 10th క్లాస్ వరకు మేము చేసిన పని ఏంటంటే, నా కావాలి బయో ఫ్రిడ్జ్ కట్టాలి, ఆ ఫ్రిడ్జ్ మీద కూర్చునేవాళ్ళు వెళ్ళి సాయంకాలం టైం ట్రాన్స్ఫర్ రేడియో పెట్టుకుని ఆనందంగా ఉంటారు, మెసేజ్ ఉండేవాళ్ళు. నేనైతే కొంచెం వెనకగా ఉండేవాడిని, కొంచెం ఒకసారి సిద్ధపడుతుండేవాడిని పనికి, ఏం చేయాలో వెనక అడిగేసి ఉండేవాడు. కానీ నా ఫ్రెండ్ అట్లా నన్ను హెల్ప్ చేస్తా, ఎంకరేజ్ చేస్తా తీసుకొచ్చు. మనకుండే స్నేహితులు కూడా మన భక్తి జీవితాన్ని ప్రభావితం చేసేవారు కాబట్టి చాలా బాగుంటుంది. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవడం నాకు అసాధ్యం. కాబట్టి మన స్నేహితులుగా ఉండేవారు కూడా మనం ఎంచుకునే పద్ధతి చూడండి, అది దేవుని చిత్తానుసారమైన స్నేహాలను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే మన స్నేహితులు మనల్ని భక్తి మార్గంలో కలిసి మనం నడుస్తుంటామో అది భక్తిలో మనల్ని స్థిరపరుస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ భక్తిహీనులు అంటే మనం ఆ మాట కాకుండా దేవుని ఎరుగుతున్న వారు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని ఎరుగుతున్న వారు కాబట్టి వాళ్ళతో స్నేహం ఏ విధంగా ఉంటుంది. ఒకసారి మనం ప్రార్థన కావాలన్నా, యూత్ మీటింగ్ కావాలన్నా, చర్చికి ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదో చేయాలి అంటే మనకి వాళ్ళతో చెప్తే ఈ మాట మనకు సిగ్గేస్తాం. అరే వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారు, ఏదైనా అంటారు, కానీ మన మనసులో అది తెలియని ఒక భావం ఏర్పడుతుంది. కాబట్టి మన సాన్నిధ్యం కూడా మంచి దేవుని బిడ్డలతో ఉన్నట్టయితే ఆ భక్తి నుంచి మనం దూరం కాకుండా ఉంటాం. ఎప్పుడు నేను ఇంకా జ్ఞాపకం చేస్తాను నా జీవితంలో, ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా అంటా ఉండేవాడు, నేను కావాలని ఉండేటప్పుడైనా ఒక చర్చలో నేను కొన్ని చేసేవాడు కాదు. అక్కడేంటంటే కావాలి అక్కడ సెక్షన్స్ వాళ్ళు చర్చలో ఉండేవాళ్ళు కాబట్టి ప్రతి పని వాళ్ళే చేస్తున్నారు. మేము అంటే మామూలుగా చిన్న చిన్న డైరీకి సంబంధించిన పనులు ఇవే చేస్తున్నాము, కానీ ఒక ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు కాదు. నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లో చేయడం నా సిగ్గేసింది, ఏంటంటే చూస్తున్నారు తర్వాత చిన్నగా అలవాటు అయిపోయింది ఇక్కడ వాళ్ళతో. ఈరోజు ఆ పని నేను ఎందుకంటే నాకు తెలియని ఒక తరం ఉండేది. అప్పుడు నేనేంటి ఎందుకు చేసేది ఏదైనా ఒక తరంగా ఫీల్ అవుతుండేవాడు. కానీ దేవుని పని చేస్తున్నప్పుడు ఉండే ఆనందం, దేవుని పనిలో ఉంటే ఆయన దేవుని పని చేసి ఏ పని ఉంటుందో నేను ఇక్కడే చదువుకుంటాను. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఈ నెలలో బాగా చెప్పాలనుకున్నాను. నేను తిరిగి వస్తానంటే నమ్మకం ఎటువంటి ఎవరికి లేనప్పుడు దేవుడు నన్ను అద్భుత రీతిగా స్వస్థపరిచాను. మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నానంటే ఆయన ఎప్పుడో నన్ను జ్ఞాపకం చేశాను. నాకు వాడిన మందులు కూడా వేరే వేరే దేశాల నుంచి తెప్పించాను. దేవుడు నాకు ఒక ఆర్గాన్ ఫెయిల్ అయితే బతకడం కష్టం, అటువంటిది నాకు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయింది. లంగ్స్, లివర్, కిడ్నీస్ ఇవన్నీ ఫెయిల్ అయిపోయడానికి బ్లడ్ పాయిజన్ అయినప్పుడు డాక్టర్ నేను బతకడం కష్టం అని చెప్పి ఆయన తెలియకుండా నేను ఐసీలో పడే రోజు ఒక వాక్యం వచ్చి నన్ను తాగుతూ ఉండేది. నేను తెలియకుండా నా వాక్యాన్ని బయటకు చెబుతూ ఉండేవాడు. అప్పుడు ఫిజికల్గా నేను బలపడుతూ ఉండేవాడు. అనుకోకుండా అనేక మంది నా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ డాక్టర్ షాప్ అందరూ దేవుడు ఎట్లా వాళ్ళ దగ్గర చేశారంటే మా కజిన్ బ్రదర్ అతను నేను మాట్లాడుతూ దగ్గర 10 సంవత్సరాలు పోయింది. అంతే అతను పెళ్లి తర్వాత వేరే జాబ్ తయారీ నేను కావాలని ఉండదు.
ఒకసారి నాకు బాగాలేదని విషయం చేసి అందరి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నాకు ఆ విధమైన మాట్లాడాలని సహాయం చేశారు. ట్రీట్ చేసే డాక్టర్స్ చాలామంది నాకు ఎక్కడ కూడా మంచి డయాగ్నోస్టిక్ మెడిసిన్ నాకు లంగ్స్, బీపీ, హార్ట్ ఇవన్నీ సైమల్టేనియస్గా పనిచేయకపోతే కార్డియాక్ అరెస్ట్ అయితే చనిపోతారు. అదే లాస్ట్ స్టేజ్ జీవితం. నాకు తెలిసిపోతూ ఉంది నేను ఈరోజు చనిపోతాను. ఒకరోజు బయట అయితే అనుకుంటున్నాను ఏంటి అంటే నా మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయాను. ఈరోజు నేను చనిపోతాను నేను ఫిక్స్ అయిపోయాను. ఆ రోజు అద్భుతంగా ఏం జరిగిందంటే హాస్పిటల్ ఆక్సిజన్ అయిపోయింది. డాక్టర్ వచ్చేసి చెప్తాను హాస్పిటల్లో ఆక్సిజన్ అయిపోయింది, మీకు భయపడకుండా మీకు ఒక ఎక్సైజ్ లాగిస్తున్నాను, మీరు చేయండి. అప్పుడు నాకు ఒక లాభం మిషన్ ఇచ్చారు ఎక్సైజ్. నేను అప్పటికి కంగారు పడిపోతున్నాను, ఆక్సిజన్ లేదు. ఆ కంగారు పడి నేను వెంటనే డాక్టర్ చెప్తున్నాను, సార్ మీరు ఇది చేసే ఫోన్ తీసుకోండి, లేకపోతే నాకు తెలిసి వేరే హాస్పిటల్ ఉందంటే మీరు ప్రశాంతంగా ఉంది సార్, మీకు ఇబ్బంది లేదు, మీరు ఎక్సైజ్ చేయండి. నేను ఆ నైట్ అంతా వాళ్ళు ఇచ్చిన లంగ్ ఎక్సైజ్ చేస్తూ నైట్ అంతా పడుతున్నాను. ఫిజికల్గా నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయిందంటే ఆ నైట్ నేను చనిపోవాలి. నాకు నా మైండ్లో అర్థమైపోయింది నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయింది, ఈ రోజు నేను చనిపోతాను. ఆ నైట్ నేను నిద్రపోయింటే నేను చనిపోయింటామంటే నాకైతే తెలియదు కదా. ఆ రోజు హాస్పిటల్లో జరిగిన సిచ్యువేషన్ నాకు మేలుకొని ఉన్నాను ఆ ఎక్సర్సైజ్ చేస్తాను. పక్క రోజు తర్వాత చూస్తే దేవుడు అద్భుత రీతిగా నాకు బలాన్ని ఇచ్చాడు. నా హాస్పిటల్లో నా భయం అంటే ఒక టచ్ అయిపోయింది. డయాలసిస్ నుంచి ప్రతిదీ కూడా బాగా పనిచేస్తుంది. దేవుడు ఇంత అద్భుతంగా ఎందుకు నన్ను స్వస్థపరిచాడు మాట్లాడుతున్నాను అనేక వచ్చాను. నా దగ్గర అనేక బాగా ఫోన్లో మాట్లాడతా అన్న దేవుడి ఇష్టం మీద మాట్లాడుతున్నాను నేను సరే చెప్తా ఉన్నాను అనుకోని సందర్భాలు ఎంతో. తర్వాత నేను రీసెంట్గా కూడా దేవుని సేవ కొంచెం హెల్తీగా ఉండదు సెట్ అయిపోయినప్పటికీ కొంచెం వెనక్కి అనుకున్న స్పీడ్లో చేయట్లేదు, కొంచెం నాకు తగ్గుతుంది. నేను ఇదే 2004 సంవత్సరంలో చాలా యూత్ విద్య చేస్తున్నాను, చాలా యాక్టివ్ ఉంటాను. అప్పుడు నిజమైన పెన్ను పొందడం ఎలా అని ఒక కాంప్లెక్ట్ వేస్తాను. అది కాలంలోనే ఓపెన్ చేయొచ్చు. అది ఎక్కడ మిస్ అయిపోయింది, నా దగ్గర ఒక కారణం కూడా లేదు. అనుకోకుండా నేను నా లైబ్రరీ బుక్స్ అన్నీ చెక్ చేస్తున్నప్పుడు ఆ కాంప్లెక్ట్ నాకు బయటపడింది. అని చూసి చాలా హ్యాపీగా ఫీల్. అట్లా దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు, దేవుడి సేవలో ముందుకు వెళ్ళాలి అని నేను అనుకున్నప్పుడు గుంటూరులో ఒక షాప్కి వెళ్ళినప్పుడు దాన్ని సందర్భం చర్చించుకునేటప్పుడు నా సాక్ష్యం చెప్తున్నప్పుడు అతను కూడా ఆ షాప్లో కూడా బయట నిద్రలేయాలి. అతను నన్ను అడుగుతున్నాను, సార్ మీరు ఏం చేస్తారంటే నేను లాయర్ అన్నాడు. నేను కూడా లాయర్ సార్, మా వైపు దగ్గర మా వైపు చనిపోయింది సాయిబాబు చెప్తున్నా సార్ మీరు అనేక మంది కోసం ప్రార్థన చేయండి సార్. ఇప్పుడు కొన్ని జనరల్ సలహాలు ఇచ్చాడు, కానీ నాకు అవన్నీ ఉదయానికి కొన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆ నిర్మించిన పని చేయట్లేదు కాబట్టి దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడని నేను తిరిగి నా జీవితంలో సరి చేసుకోవాలి. నా జీవితంలో కూడా దావిది జీవితంలో కూడా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా పోగొట్టుకుంటున్నాం అన్నప్పుడు దేవుడు మనం గుర్తు చేస్తున్నాడు. వాటిని మనం సరి చేసుకున్నట్లయితే మనం తిరిగి వాటిని కోరుకోగలుగుతాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు అసలు వాడి జీవితంలో ఏది కోరుకోలేదు. వాళ్ళ జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నారు అంటే వాళ్ళు ఏం పోగొట్టుకోలేదు. ఎవరు ఆ వ్యక్తులు అని మనం చూస్తే యేసు కనిపిస్తున్నాడు, నెహమ్యా, కానీ ఈ ముగ్గురు వాళ్ళ జీవితంలో ఏది కోల్పోయిన వాళ్ళు కాదు. దేవుడితో అటువంటి రిలేషన్ కలిగి ఉన్నారు. మన జీవితంలో కూడా అటువంటి రిలేషన్ కలిగి ఉంటే మనం పోగొట్టుకున్నాము అనుకున్న వాటిని మనం తిరిగి పొందుతాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది మన జీవితంలో మనం పోగొట్టుకుంటున్నాం అని మనం అనుకుంటాం. జనరల్గా ఏదైనా అద్భుత సందర్భంలో ఏదైనా కూడా జరిగినప్పుడు ఏదైనా ముందు మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే నా 6th సెన్స్ ఇలా చెప్పింది, నాకు ముందే తెలుసు ఈ విధంగా జరుగుతుందని నా 6th సెన్స్ ఇలాగ చెప్పింది అని ఒకసారి మనం అనుకుంటాం. అంటే మన మనసులో ఆత్మదేవుడు ప్రేరేపణిస్తూ ఉంటాడు. ఇది తప్పు,
ఇది రైట్, ఇది రాంగ్ అని. ఏదైనా మనం ఒక తప్పుకి, పాపానికి మనం ప్రోత్సహించబడుతున్నాం అన్నప్పుడు మన లోపల ఉండే ఆత్మదేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు, తప్పు అది గుర్తు చేసినప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకున్నట్లయితే రైట్ వెళ్ళి దేవుడు ఎప్పుడు కూడా మనకి గుర్తు చేస్తూ ఉంటాడు, కానీ దాన్ని ఖండితంగా చేయాలి అని బలవంతంగా ఎప్పుడు కూడా కొన్ని పరిస్థితులు మనకు అనుభవించి దేవుడు మనం గుర్తు చేసిన సందర్భాలను మన జీవితంలో సరి చేసుకున్నట్లయితే మనం పోగొట్టుకున్న భక్తి జీవితాన్ని తిరిగి పొందవచ్చు. దేవుని బిడ్డలుగా మనం పరిపూర్ణంగా మన దేవుని విశ్వాసంలో కొనసాగవచ్చు. ఇంకా పోగొట్టుకున్న వాటిని తిరిగి రావడానికి మనం ఏం చేయాలి? దావీదు జీవితంలో 4 సార్లు పడిపోయాడు. దావీదు దేవుని హృదయానుసారుడు అంటున్నాడు. దేవుని హృదయానుసారుడైన వ్యక్తి పడిపోవడానికి అవకాశం ఉంటారు. దేవుని బిడ్డలు పడిపోవడానికి అవకాశం ఉంటారు. పడిపోవడం చేయాల్సింది ఏంటి అంటే మనం దేవుని మీద ఆధారం. ఈ 4 సందర్భాలను మనం గమనిద్దాం. దావీదు జీవితం, దావీదు యొక్క జీవితాన్ని మనం యొక్క లోతుగా పరిశీలించినట్లయితే వాళ్ళ కుటుంబ జీవితం, వాళ్ళ కుటుంబంలో దావీదు యొక్క విలువ ఎలా ఉంటుంది అంటే ఆ కుటుంబం తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ ఎవరు కూడా దావీదుకి విలువ ఇచ్చి కుటుంబంలో చూసిన వ్యక్తిగా కనపడట్లేదు. ఖచ్చితంగా మనం చూస్తాం. ఇప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు ఏసీ ఇంటికి వచ్చినప్పుడు అభిషేకించడానికి తన ఏడు కుమారులను పిలిచిన తర్వాత ఇప్పుడు వీడి కాదు అభిషేకించడానికి యెహోవా దేవుడు గుర్తు చేస్తున్నప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని సమూయేలు ప్రవక్త ఏసీ అడిగినప్పుడు చివరి వాడు అనుకున్నాడు, పిల్లలు రాసుకుంటున్నాడు అంటే అతను పిలిపించుకున్నాడు. అతను పిలిపించిన దాకా అక్కడ సమూయేలు ప్రవక్త వచ్చాను. అతను గుమ్మంలో నుంచి ఇంటి వచ్చేటప్పుడే దేవుడు నేను ఎన్నుకున్న వ్యక్తి ఏదైనా అభిషేకించుకున్నాను అంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని కృప మన మీదకి ఏ విధంగా వస్తుందంటే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం ఒక్కోసారి మేము పాపం చేసుకుంటూ రాలేదు, కానీ దేవుని కృప మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏ విధంగా సరి చేస్తుంది, మనం వాక్యం వెలుగులో జీవితాలను మన వ్యతిరేక క్రియలను జ్ఞాపకం చేసుకుంటే వాటిని సరి చేసుకుంటే మన వాటిని తిరిగి పొందవచ్చు. రెండవది, అదే కుటుంబంలో అన్నం దగ్గర కానీ మనం అనుకుంటాం కుటుంబంలో మాకు వాల్యూ లేదు, ఒక పిల్లలు మనం జస్ట్ ఊహించుకుంటున్నాం, వాళ్ళకి కావాల్సినారు చిన్న జనరల్గా ఒకసారి 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఆ వేరియేషన్స్ మనమే అట్లా కల్పించుకుంటూ ఉంటాం. దేవుడు ఇక్కడ దావీదు జీవితంలో కూడా వాళ్ళ అన్నం దగ్గర అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు దేవుడు ఏ విధంగా హెచ్చించాడు అది మనం ఇంట్లో ఇంకా ఆ దశ నుంచి దావీదు పెరిగాడు. సౌలు ఇక్కడ గొలియాతును చంపిన తర్వాత సౌలు ఈ 1000 మంది దావీదు 10,000 మంది అని రేజులు కొడుతున్నప్పుడు సౌలు ఈ దావీదు మీద ద్వేషం కలిగింది. అప్పుడు దాకా ప్రేమించిన సౌలు దావీదుని చంపడానికి చూస్తున్నాడు. సొంత రాజే తన చంపడానికి తిరుగుతున్నప్పుడు తప్పించుకొని దేవుని సన్నిధి కోసం తిరుగుతూ ఉన్నాడు. ఇంకా దావీదు అటువంటి పరిస్థితిలో ఏ విధంగా నిలబడగలిగాడు అని మనం చూసినట్లయితే సౌలుకి దావీదు మీద కోపం ఉంది. ఎందుకు కోపం అంటే దావీదుకి 10,000 మంది సౌలు 10,000 మంది ఉన్నప్పుడు ఇతను ఏం చేయగలడు, ఇతను రాజ్యాన్ని తీసుకోకూడదని అతని మీద అభిషేకించుకుంటూ దావీదు మీద ఏర్పడడం జరిగింది. అదే టైంలో సౌలుకి భయం కూడా కలిగింది దావీదు. ఎందుకంటే సౌలుని దేవుడు విడిచిపెట్టాడని తెలుసు, దావీదు దేవుడు తోడై ఉన్నాడని తెలుసు. మనకి దేవుడు తోడై ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే మనకన్నా ముందు మన ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది.
ఆ చిన్న చిన్న వాటిని మనం మన జీవితంలో అడాప్ట్ చేసుకోవాలి. మనకి దేవుడు తోడైతున్నాడు అంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. మనం అనేక సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం, వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. కొన్ని పరిస్థితుల్లో మనుషుల సహాయం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మనుషుల సహాయం అన్న దేవుని మీద ఆధారపడటం అనేది అత్యంతమైన ముఖ్యమైనది. ఎందుకంటే మనుషుల సహాయం అనేది అంటే దేవుని సహాయం మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. సౌలును చంపడానికి ఇదే దావీదుకి సౌలును చంపడానికి అనేక మార్పులు తగ్గించింది. దావీదును చంపడానికి సౌలు పరిగెత్తున్నప్పుడు దావీదు తప్పించుకొని వెళ్తూ ఉన్నాడు. కానీ ఇదే దావీదుకి సౌలును చంపే అవకాశం వచ్చింది. కానీ దావీదు సౌలుని చంపాడు. దేవుని అభిషేకించిన వాటిని నేను కాదు. అంటే దేవుడు దావీదు జీవితంలో ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞల్ని గైకొంటున్నాడు, తన జీవితాన్ని అనుభవించుకుంటున్నాడు అని మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల గురించి మనం అన్వయించుకుంటే మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు. ఇంకా మనం ఇంకా చదువుకుంటే దావీదు దేవుడి మాటకు లోబడే వ్యక్తి అయినట్టు దావీదు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? దావీదు దేవుడి మాట వినము, లోబడే వ్యక్తి. మనం దేవుడి మాటకు లోబడుతున్నాము ప్రశ్న వేసుకోవాలి. మనం దేవుడి మాటకు లోబడుతున్నామంటే ఒక్కోసారి అయితే లోబడుతున్నామని సమాధానం ఇస్తుంది, ఒక్కోసారి లోబడటం లేదు సమాధానం ఇస్తుంది. అంటే ప్రశ్నకి సందర్భాన్ని బట్టి సమాధానాలు నాకు. కానీ దేనికన్నా పరిశీలించి దేవుడు మన జీవితాలు ఏమున్నాయో అని తెలుసు. కాబట్టి ఆయన మరొకరికి ఏది లేదు. మన జీవితంలో దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు తెలియదు లేదు, ఇదంతా జరిగిద్దా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటిని బట్టి మనం పరిశీలిస్తే ఇది నిజం తెలుస్తుంది. సౌలు మన దేశంలో దావీదు ఉండకూడదని దావీదు పారిపోయాడు. పారిపోయి ఏం చేశాడంటే శత్రురాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. దావీదు అకీష్ అనే రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు. చిన్నప్పుడు గొల్లియాతు ముందు ధైర్యంగా మాట్లాడిన దావీదు, అంత పెద్ద గొల్లియాతుకు బెదిరించిన దావీదు ఇక్కడ పారిపోతున్నాడు. తన శత్రురాజు అకీష్ దగ్గర చేరి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఇక్కడ రెడీ అయిపోతున్నాడు. ఎప్పుడైతే దేవుడితో అనుబంధం సహవాసం పోతుందో మనం దేవుడితో గడిపే సమయం మిస్ అయిపోతుంది. మనకి దేవుడికి ఏంటి రిలేషన్ ఏంటి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం, ప్రార్థన చేయడం కలిగేది. ఇవి దేవుడికి మనకి అనుసంధానం అంటే మనకి కనెక్టింగ్. బయలుతో మనం ఫోన్ వాడుతుంటాం, మనకి ఎక్కడ బయలు వస్తే బయలు కనపడదు. ఇంతకుముందైతే టెలిఫోన్స్ బయలు కనెక్షన్, సెల్ ఫోన్ వాడుతున్నాం కనెక్షన్ త్రూ. ఇంకా అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతే ఇరీడియం ఫోన్స్ అనేది అవి త్రూ శాటిలైట్ పనిచేస్తాయి. వాటికి ఆ వేరియేషన్స్ అర్థంగా అయిపోతుంది. మనకి దేవుడితో సంబంధం ఏంటంటే ఈ ప్రార్థన. ఈ రిలేషన్ మనకి దేవుడికి దేవుడితో సరిగ్గా చేస్తుంది. దేవుడితో మనం గడిపే ఈ మంచి సమయాలన్నీ కూడా మన జీవితంలో మనకి పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. మనకి వ్యతిరేకంగా ఉండే వారి దగ్గర, శత్రు వారి దగ్గర కూడా మనం వ్యతిరేకించే వారి దగ్గర కూడా ఒక మంచి కారణాన్ని మనం తీసుకొస్తూ ఉంటాం. చివరిగా దావీదు చేసిన పొరపాట్లని మనం చూసి వాటిని మన జీవితంలో ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేర్చుకుంటాం. దేవుడికి దావీదు జీవితంలో చేసిన పొరపాట్లు ఏమంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం, దేవుడికి దావీదుకి చిన్న చిన్న ఇంకా దేవుడితో లేకపోతే ఏంటంటే చిన్న చిన్న
రాజీలు అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఈరోజు ఇది చేయలేదు, ఏం కాదులే, చిన్నది ఏం కాదులే అని పాపానికి చిన్న చిన్న వాడికి మనం రాజీ పడిపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాం? రాజీ పడిపోయినప్పుడంటే దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఎప్పుడూ మనం ఒక ప్రేయర్ ఇచ్చే దేవుడికి పాపానికి దేవుడితో కలిపి ప్రేయర్ చేసి పక్కన పెట్టేస్తాం. అట్లా పక్కన పెట్టడం వల్ల ఏం జరిగిందంటే మనకి మరింత దూరం అయిపోతుంది. కొన్ని రోజులు మన దేవుడు ఆడడం మానేస్తాం. ఏదైనా మనం ఇక్కడ వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేసేవాళ్ళం. ఇటువంటి దూరం అయిపోతున్నప్పుడు ప్రార్థన చేసి మానేస్తాం ఫస్ట్. ఇది అప్పుడు దేవుడితో ఒక సావాసం మనం కోల్పోతాం. ఆ కోల్పోవడం ఏంటంటే పాపానికి రాజీ పడిపోతాం, మళ్ళీ పాపంతో కలిసినట్టు చేస్తూ ఉంటాం. అప్పుడు దేవుడిని ఎప్పుడైతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థన చేసి ప్రభావం ఏం చేయమంటామని అడిగి మనం ఏం చేస్తామంటే మన సొంత నిర్ణయానికి వెళ్ళిపోతాం. మనం చేస్తే సరిపోతుంది, చేసి సరిపోతుంది. అప్పుడు మన జీవితంలో ఇంకా తెలియకుండా మనం దేవుడికి దూరం అయిపోతాం. విధంగా చేసిన దావీదు చేసిన పొరపాటు చేశాడు. కానీ వాటిని దావీదు తిరిగి పొందుకున్నాడా అంటే పొందుకున్నాడు అని పరిశుద్ధంగా మనం చూస్తాం. ఏంటి ఆ పొరపాట్లు? ఇక్కడ ఏ విధంగా పొందుకున్నాడు అంటే ఇక్కడ మన మొదటి సమయం గ్రంథంలో నేను 6:8 చదువుతున్నాను. దావీదు వ్యక్తులు ఎదుర్కోబడింది మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు పొంది దావీదును చెప్పుకొని రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవా బట్టి ధైర్యం తెచ్చుకుని పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబద్ధాతారుతో చెప్పగా అభ్యాతారు ఏఫోదు దావీదును తీసుకుని వచ్చి నేను ఈ దండును తరిమినాడు దాన్ని తెలుసుకుందనని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా యెహోవా నిశ్చయంగానే వారిని తెలుసుకుని తప్పక నీ వారందరినీ తగ్గించుకుందని సెలవించాను. ఇక్కడ దావీదుకి అన్ని పరిస్థితులు వ్యతిరేకమైపోయాయి. దావీదు రాళ్ళు కొట్టి చంపాలి అని పరిశుద్ధం చేశాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే దావీదు యెహోవా యొక్క విచారణ చేయగా దేవుని విచారణ చేయగా ప్రార్థన చేయగా దేవుని దగ్గర ఎదురు చూశాడు. ఇన్ని తప్పిదాలు చేసిన దావీదు జీవితంలో తన తప్పిదాలు ఒప్పుకున్నాడు. తన పాపాలకి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే దేవుని ఒప్పుకున్నాడు తన పాపాలు. విచారణ చేసేయాలి. దావీదు మంచి అనుభవం మంచి పాఠం ఏంటంటే విచారణ చేసేయాలి, ప్రార్థన చేసేయాలి. ప్రతి దానికి ప్రతి పరిస్థితి వైపు చేయాలి. అటువంటి అనుభవం దావీదు దేవుడిని చూశాడు. ఎన్ని పాపాలు చేసి పడిపోయినప్పుడు కూడా దేవుని వైపు చూశాడు. మళ్ళా దావీదు జీవితంలో తిరిగి పొందుకోగలిగాడు. మనం కూడా ఒకసారి ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అంటే పరిశుద్ధంలో జ్ఞాపకం చేస్తాం. నీ హృదయంలో పాపము లక్ష్యం ఉంచిన యెహోవా మనకి వినకపోవుగా అంటే మన హృదయంలో పాపం ఉంచుకొని మన హృదయంలో ఉండే ఆ పాపము ఉంచుకొని మన దేవుడికి ప్రార్థన చేస్తే యెహోవా మనకి వినకపోవుగా అంటే మన హృదయం దేవుడి ఎదుట ఏ విధంగా ఉండాలంటే పాపం లేనిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో నేర్చుకున్నాం. మన ప్రార్థన చేసేటప్పుడు మన హృదయ పరిస్థితి ఎలా ఉంది? మన జీవితం మన హృదయం మన పాపం ఉందా? పాపం ఉంటే దేవుడు కోరుకుంటున్నాం. ఆత్మ జీవితంలో కూడా పొరపాటు చేశాడు, కానీ దేవుడి వైపు తిరిగాడు, విచారణ అనుభవంలోకి వచ్చాడు. పోయిన వాటిని తిరిగి పొందుతున్నాం. ఈరోజు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మనం ఒకవేళ పాపం మన హృదయంలో నివాసం చేస్తుంది, కానీ మనం కొద్దిసేపు ఉన్నప్పుడు పాపం మళ్ళీ తిరిగి మనం ఇక్కడ ఉన్నప్పుడేమో మన ఆలోచనలో ఉన్న మాటలు దేవునికి ఇష్టకరంగా ప్రీతికరంగా ఉంటుంది. మనం మళ్ళీ బయటకు వెళ్ళిపోయాము, కాలేజీకి వెళ్ళిపోయాము, పని చేసే దగ్గరికి వెళ్ళిపోయాము, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? మన హృదయంలో ఏముంటుంది? పాపాన్ని మనం దూరం
హృదయంలో పాపం నుండి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ చిన్న సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, నేర్చుకున్నట్లయితే, మన హృదయంలో పాపం లేకుండా పవిత్రంగా దేవునికి యథార్థమైన భక్తి కలిగి ఉంటే మనల్ని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో దావీదు జీవితం గురించి నేర్చుకున్నాం. ఇటువంటి జీవితం మనకు కావాలి అంటే మనం కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితిలో మనం కాపాలని ఒప్పుకున్నాం. ఒప్పుకొని దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మన రక్షణలో ముందు కొనసాగాలి. ఎవరి కృపలో అందరికీ నడిపించాలని దేవుడు ప్రార్థిస్తాం. ఎంతో వాక్యాన్ని తెలుసుకుని ప్రార్థన చేస్తున్నాం. మహాపురుషుడు దేవుడు జీవితం విక్రమైన నామానికి వెళ్ళేసి జీవితాల్లో ఏ విధంగా దేవుని దగ్గర మేము కోల్పోయిన వాటిని తిరిగి పొందాలని జీవితం పట్ల నేర్పించాలి. జీవితంలో మేము భక్తిని కోల్పోతుంటే ఒక శాతాన్ని పట్టుకొని మాకు మిమ్మల్ని దూరం చేస్తూ ఇచ్చారు. నరకానికి మనం మానసికంగా చేయడానికి చేస్తున్నది ప్రయత్నాన్ని తీసుకున్నాము. దూరపరచు ప్రార్థిస్తున్నాము. పాపములకు కాలు లేకుండా ఈ వాక్యాన్ని చూసుకున్నట్టున్నాను. యథార్థమైన జీవితం గడపడానికి ప్రార్థిస్తున్నాను. సంఘానికి జ్ఞాపకం చేసుకున్నాను. మా సంఘ పరిచర్యలకు జ్ఞాపకం చేసుకున్నాను. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నాను. నాతో ఆనందంగా వచ్చిన వెంటనే మీ నామానికి Kram